ఏదైనా వేలాడే వస్తువుని చూస్తే అవి లటక్కన అందుకుంటాయి బాబు. లటక్కన అందుకోవడమే కాదండి, తీసుకొని పట్టుకెళ్ళిపోతాయి. అందుకని డ్రాయర్ వేసుకోకుండా మా ఇంటికి రాకూడదు. ఏం బాబు? ఏమున్నదత్తా, సర్వం వచ్చు, అన్నీ పోయాయి, ఏమీ లేవు మన దగ్గర. ఇంకా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, చొక్కా ఉన్నాయి, ప్యాంటే ఉన్నాయి, కొలిసే ఉంది, విప్పుడు తీస్తే అవి కూడా ఇచ్చేయండి బాబు. ఇవేమి ఇవ్వడానికి ఎవరా? అదిగో మీ నాన్నగారు వచ్చారు. తండ్రి కొడుకు ఒక్కింట్లోనే, ఇప్పుడు ఎలాగా? అయ్యయ్యో, ఎక్కడ దూరిపోతారండి? మీరు ఘాబరైపోకండి. మీ నాన్నగారు నేను మా అమ్మ కోసం వచ్చారండి. అవును బాబు. మా బాబు మీ అమ్మ కోసం వచ్చారు? అవునండి. దేనికి? దేనికేమిటి? దానికే. నిన్న వచ్చినట్టనే గబ 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 మెట్లెక్కిపోయారా? ఒకటే గుస గుస గంట సేపు మీ నాన్నగారు మా అమ్మ కలిపి. ఆ గుస గుసల్లో నుంచే వచ్చిందాడు గస. ఏమైందండి? అంటే ఇంటికి వచ్చాడు, మంచం ఎక్కాడు, అంతే. అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా వచ్చేస్తున్నారు. మీ నాన్న వచ్చేస్తున్నారు. పదండి పదండి పదండి. పుష్ప వస్తాడు నారాజు రాణి, వస్తాడు నెలరాజు. పున్నమి వేళలోన కలిగి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలిగి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు. రాణి వస్తాడు నెలరాజు. వేళ తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను. వేళ తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను. చల్లని అడుగుల సౌవడి వీచే గాలి వినిపించేను. ఆతని పావన పాదధూళికై అవని అనువనువు కలవరించెను. అతని రాకకై అంతరంగమున పాల సముద్రమై పరవశించెను. పాల సముద్రమై పరవశించెను. రాణి వస్తాడు నెలరాజు. కార్తీక పున్నమి వేళలోన కలిగి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలిగి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు. సోగ కన్నుల దానా వజ్రాల వంటి పొల్వరు సదానా, బంగారు జిగిదానా సింగార
దానా నయమైన పయ్యారి నడలదానా ఓ రంపు కటిదాన కొనకు సిగ్గులదానా నిమ్ముడున నడుముదానా ఇప్పుడు పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? క్రొత్త బెరమ తగిలితేను ముస్తాబాయి కూర్చున్నాను తెలిసినదా? అప్పుడే వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టని ముత్తమ్మవే. అవును మరి ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకెమిచ్చదురని నమ్మకముగా చెప్పి వెళ్ళినందులకు ఎట్లయినా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబాయి కూర్చున్నందులకు కలిగిన ఫలితమే ఇది. ఆయనను అది ఏ పాపమో కానీ మాడవారి మాట నమ్మనే నమ్మరు మీ మగవారు. నమ్మనివాడు నిర్మూలమైపోవును. ఏదో హాస్యములు కన్నా మాటలకు అంతా అవ్వా హాస్యమా? హాస్యమును కూడా హద్దుండవలేను. వడలమండ హాస్యం. సరే పోనిమ్ము పొరపాటు గాని వాడెందుకు వచ్చినాడు? ఈ మధ్యలో వాడవరండి. అబ్బా ఎంత బాగా నటిస్తున్నావు. ఎందుకు వచ్చినాడని నిన్నే అడుగుచున్నాను. ఏమండి ఏమండి ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూచినాను. వీధి గుమ్మం వచ్చిన చోము అమ్మ కంట పడవలసి వచ్చినండి. పెరట గుమ్మం కడికి వచ్చేసరికి కటాడు తరపు తెరిచి పడాలను బయటికి వచ్చినాడు. ఆ పాటును నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాము. అనుమానం కలుక్కుంటున్నట్టు కోడుగుమలాడుచూ కొంత దూరం వెంట వెళ్ళినానులే. ఎలాగా కొంత దూరం వెళ్ళినారే కదా అప్పారావు గారు. సాధారణ కోసంలో నిజమ చెప్పడు. ఆయన ఏమి చెప్పినో తెలియనప్పుడు నేనేమన్నాను చిక్కే. ఇదిగో ఈ త్రోవత్రకు చూచెదను. ఎందుకు తంచినారు చెట్టి గారని అతనే అడగలేకపోయితరా? అడిగినాను మేళమ కావలసి వచ్చినని చెప్పినాడు. మరి చెప్పిన కదా మీ సందేహం ఏమిటి? నా సందేహమా? మరి నా సందేహం చెప్పిన నువ్వు కోపగించుకోనవు కదా. పాపం ఎందులకు? నా యందు ఏదైనా పాపం ఉండనే కదా. అది మాట. మరి మేళము కొరకే వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోకుండా